నమస్తే పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా ఉడా చైర్మన్ మీనా వెంకట్రావు ప్రమాణ స్వీకారోత్సవం. లోకేష్ అరెస్ట్ అప్రజాస్వామికం. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా సింగరాజు మీనా వెంకట్రావు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. స్థానిక బచ్చలపాలెం కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో మంత్రి భలనేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి సత్యదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారని తెలిపారు. ఉడా ద్వారా అన్ని విధాలుగా సహకారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం బాలినేని దంపతులను సింగరాజు మీనా వెంకట్రావుతో పాటు ఆయన కుమారుడు కుమార్తెలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చీరాల, సంతనూతలపాడు, గిద్దలూరు ఎమ్మెల్యేలు కరణం బలరాం కృష్ణమూర్తి, సుధాకర్ బాబు, అన్న రాంబాబు, ఎమ్మెల్సీ పోతుల సునీత, అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, రామనాథం బాబు, మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డి, మేయర్ గంగాడ సుజాతతో పాటు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అంటాము, వదిన అమ్మతో సమానం. మేము టిఫిన్ టయానికి వెళ్తే తిన్నారా, వదిన టయానికి వెళ్తే తిన్నారా? ఎంత దుర్మార్గం అంటే మేము మా ఇంట్లోనో కడపలో పూట్లు వేసి వదిలి వెళ్తాము,
వాసన బెడ్రూమ్లో మటుకు చెప్పులు బూట్లతో సహా కూడా వెళ్తాం మేము అక్కడికి. అయినా కూడా కించిత్ ఆయన తన కోపం ప్రదర్శించకుండా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు మంత్రి అయిన ఒక సతీమణికి ఆ విధంగా ఉందంటే, ఒక మనిషి మగవాడి వెనుక స్త్రీ విజయం ఉందంటే అది మా వదిలికి కూడా దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వదిలికి కూడా. అదేవిధంగా బాబు ప్రణిత్ రెడ్డి గారు ఇక్కడ రాలేదు, కానీ ఈ పదవి వచ్చేటప్పుడు నేను కొంచెం సంఘర్షణ పడినప్పుడు నేను బాబుతో షేర్ చేసుకుంటే తను నాతో మాట్లాడిన విధానంగానే, అన్న నువ్వేం ఆలోచించలేక నీకు పదవి వస్తుందని చెప్పి ఎంత వినయంతో, అసలు ఈ రోజుల్లో ఒక కారు ఉంటేనే హెచ్చులుగా తిరిగే ఈ రోజుల్లో 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మినిస్టర్ అయిన కొడుకు అందరినీ అన్న అంటూ అదే ఆసన్న రాజకీయ లక్షణాలు పుణికి పుచ్చుకున్న బాబుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న నా జీవితాంతం త్రికరణ శుద్ధిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, నాకు చదువు చెప్పిన గురువుల సాక్షిగా నీతోనే పైను నీతోనే రాజకీయ జీవితం అన్న, ఈ కట్టెకాలే వరకు నీకు సేవ చేస్తానే ఉంటానన్నా. నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అజయ్ చీను అజయ్ అజయ్ వెనక అజయ్ బాయ్. ఒకరిద్దరు ప్రత్యేక వేరే పేర్లు అనౌన్స్ చేసిన దాంట్లో నేను ఉంటాను. నిజంగా ఎప్పుడు కూడా గర్వపడతాను. అలాగే ఒకరోజు మంత్రి అయిన తర్వాత ఒకరోజు కారులో జగన్మోహన్ రెడ్డి గారు మీద కారులో పోతామంటే వేరే ప్రోగ్రామ్ నుంచి పోతామంటే నేను అడిగా, జగన్ ఇప్పుడు బోస్కి మోమిదేవికి ఓడిపోయిన మంత్రి పదవులు ఇచ్చావు కదా, ఒకవేళ నేను మళ్ళీ ఓడిపోయి ఉంటే నాకు ఇచ్చేవాడు మంత్రి పదవిని అడిగాను. నన్ను నీకెందుకు ఈయన అనుకున్నాము, ఖచ్చితంగా ఇచ్చాము ఆల్రెడీ కూడా అనౌన్స్ కూడా చేశాను కదా, ఇది ఖచ్చితంగా ఇచ్చాము కదా. కాదులే రెడ్ అని చెప్పి పక్కన పెట్టేవాడు కదా. పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాన్ని సామాజిక న్యాయం చేస్తున్న పరిస్థితులు మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాను. అన్ని వర్గాలని అన్ని కులాలని దగ్గరికి తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇప్పుడు అంత రాజకీయం కాదు కానీ ఇప్పుడు రోజు మీనా కుమార్కి ప్రమాణ స్వీకారం కాబట్టి ఆమె గురించే మాట్లాడాలి. ఆమె నేను ఇంట్లో నుంచి బయటికి రాను, నాకు వద్దని చెప్పి కూడా చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. నేను అప్పటికి వాస్తవానికి సీఎం గారి యొక్క ఆలోచన మహిళలకు ఉంది కాబట్టి అప్పటికి ఒకసారి అడిగా, టౌన్ ప్రెసిడెంట్ కదా పాపం కష్టపడ్డాడు, మహిళలు లేదు లేదన్నా ఏమవుతుంది వైఫ్ ఆఫ్ అని పెడదాం కదా. మరి వెంకట్రావు గారికి ఇంకా కూడా భవిష్యత్తు ఉంది, తప్పకుండా మంచి పదవులు ఇంకా అలంకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి తప్పకుండా మంచి పదవులు వస్తాయి. ఎమ్మెల్యే అంటావా, అవసరమైతే అవ్వచ్చు. ఎవరికి ఏది రాసి పెట్టుంటే ఆ భగవంతుడు రాసిన రాత ఎవరు కూడా మార్చలేరు. ఖచ్చితంగా ఇప్పుడు మా నాన్న ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు, చాలా చాలా కష్టపడ్డాడు ఎమ్మెల్యే అవ్వాలని.
కానీ కాలేకపోయాడు. మా నాన్న అంటుండేవాడు, నేను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, నా కొడుకు అయ్యాడు, ఆయన డీసీసీ ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నాడు, నాకు వద్దన్నా ఇచ్చారు. వాడికి వద్దన్నా ఇచ్చారు వాడికి. అది అట్లా ఎవరికైనా ఎవరు రాత ఎవరు మార్చలేరు. కానీ నేను ఎప్పుడు కూడా అనుకుంటుంటా, మా నాన్న ఇంకా బతుకుంటే, అప్పుడు నేను మంత్రి పదవి చేసిన దాకా బతుకుంటే అంత బాగుండేది అని ఎప్పుడు కూడా అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన నా భవిష్యత్తు కోసం నాకు తెలిసి నేనంత అదృష్టం ఎవరు లేరు అనుకుంటాను. ఎందుకంటే మా నాన్న అంత నన్ను చాలా ఇదిగా చూసేవాడు అనమాట. బయటికి పోయినా ఎక్కడికి ఇంటికి వచ్చిన దాకా వెయిట్ చేసేవాడు. అట్లాంటిది ఇప్పుడు నా కొడుకు కూడా అట్లా తయారాడు. నా కొడుకు కూడా నా కోసం కష్టపడతా ఉన్నాడు. అంటే నా గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి చేపట్టిన నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ముత్తం శ్రీనివాసరావు, టీడీపీ అధికార ప్రతినిధి బండారు మదన్, తెలుగు మహిళా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, టీడీపీ నాయకులను, మహిళా నాయకులను పలువురిని అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
మేము కోఆపరేట్ చేస్తాం. మేము ఎందుకు రావాలండి? అత్యాచారాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? లోకేశ్వర్ నిన్ను కలిసి చేశారు. గుంటూరులో దళిత మహిళ బీటెక్ విద్యార్థినిపై జరిగిన హత్యకి నిరసనగా ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రులు అందరూ కలిసి జీజీహెచ్లో ఒక శవాన్ని చూడటానికి వస్తే దానికి ఉలికిపడి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మాజీ మంత్రివర్యులు దళిత నాయకుడైన నక్కా ఆనందబాబు గారిని గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని గారు మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలో దాడి చేయటం, ఆ దాడిని మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ గారిని అరెస్ట్ చేసి ఈ రోజున పత్తిపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఒక ఫోబియా పుట్టుకుంది. అదేంటంటే పసుపు కండవ చూస్తే, పసుపు జెండా చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి ఉత్సపడుతుందని చెప్పని అంటా ఉన్నాం. ఎందుకంటే ఒక శాంతియుత పద్ధతిలో ఒక దళిత విద్యార్థి చనిపోతే కర్కశంగా రోడ్డు మీద హత్య చేస్తే దాన్ని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన లోకేష్ గారిని చూస్తే మీకు ఎందుకు భయం? దానికి నిరసనగా ఈ రోజున ఒంగోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. దానికి పోలీసు వారు ఎక్కడికక్కడికి అడ్డుకుంటూ మా కార్యక్రమాల్లో మా నాయకులందరినీ అరెస్ట్ చేయటం, స్టేషన్లో తరలించడం ఏంది? నాగులుపులపాడు మండలం చేకూరపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ కొమ్మినేని రమేష్ బాబు ఆధ్వర్యంలో నాడు నేడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంతనూతులపాడు ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై నాడు నేడు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్మినేని రమేష్ బాబు, గుడిసె అన్నపూర్ణ, కాట్రగడ్డ నరసింహారావు, గుండాల మహేశ్వరరావు, పూచల చంద్రశేఖరరావు, ఈదిమూడి సుధాకర్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
రామనారాయణ గారు, పిల్లిపేట రంగారావు గారు, ప్రసాద్ గారు, భాస్కర్ రావు గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వీరారెడ్డి గారు వ్యవసాయ కమిటీ చైర్మన్ సర్దార్ నియోజకవర్గం. ఈ కార్యక్రమం వేదిక కూడా ఇదేనని గర్వంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ప్రోగ్రాం గురించి ఒకసారి మాట్లాడుకోవాలంటే మన ఊరు బడి నాడు నేడు. నాడు అనగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు, నేడు అనగా ఈరోజు ఈ సభ జరుపుకున్న ఈరోజు, అంతకుముందు స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఈ స్కూల్ని ఏ విధంగా తీర్చిదిద్దారన్నది సందేశం కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఈ యొక్క బడిని మంచి శిల్పంలాగా మంచి అందంగా తీర్చిదిద్దిన ఘనత మా ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ గారిని ఈ వేదికను ఉద్దేశించి సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన హెచ్ఎం గారిని ఎవరికి తెలియదు. మా ఊళ్ళో రోజు ఏందా కరోనా టైంలో కూడా ఈయనేంది రోజు స్కూల్కి వస్తున్నాడు పోతున్నాడు, పొద్దున వస్తున్నాడు సాయంత్రం పోతున్నాడు అని చెప్పి అనుకుంటున్నావు. కానీ ఒక్కసారి కాంపౌండ్ లోపలికి వచ్చి చూస్తే అసలు ఇది మన స్కూలేనా అనే విధంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దాడు. మధ్యలో ఆయన అనారోగ్యానికి గురి చెంది బైపాస్ సర్జరీ చేసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోమని ఉంటే ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలకి చెప్పకుండా బయటికి వెళ్ళి వస్తానని చెప్పి స్కూల్ దగ్గరకు వచ్చేవాడు. ఎందుకంటే ఆయనకి ఈ స్కూల్ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. ప్రేమ అనకపోతే ఆయన బాధ్యత కూడా. ప్రతి ఎంప్లాయ్ అయినా మా యొక్క గ్రామం పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధిలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా ఊరికి చీరాల హైవే నుంచి వచ్చే రోడ్డు వర్షం పడ్డ రోజు ఊళ్ళో నుంచి బయటకు వెళ్ళలేం, లోపలికి రాలేని పరిస్థితి. అది ఒక ముఖ్యమైన సమస్య. ఊరిలో మురికాలువల నిర్మాణాన్ని మీరు ప్రత్యేక దృష్టి వహించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ప్రధానమైన ఇంకో సమస్య ఏంటంటే మా ఎస్సీ కాలనీకి శ్మశాన వాటికి వాళ్ళు పోరాడి కొట్లాడి తెచ్చుకున్న రోడ్డు భూ సేకరణ చట్టం కింద రైతులకి నాడు నేడు కార్యక్రమానికి సంబంధించి మన మండల పరిషత్ ఈ స్కూల్ను ఆధునీకరించే కార్యక్రమం జరిగింది. ఎన్ని డబ్బులు ఇచ్చాం? 17.5 లక్షలు ఇచ్చాం. ఇంకా కావాలన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇంకా కావాలని సర్పంచ్ గారు గౌరవనీయులు పట్టాలు అడుగుతున్నారు. ఏం అభ్యంతరం లేదు, కావాల్సిన వాళ్ళందరికీ ఇద్దాం. అలాగనే చీరాల రోడ్ నుండి చేకూరుపాడు ఊర్లోకి గతంలోనే దశరథరామయ్య గారు రోడ్డు అడిగి ఉన్నారు. చంద్రయ్య గారు దాని మీద సీను ఇద్దరు ఫాలోఅప్ చేశారు. నిరంతరం దాని మీద మాట్లాడుతూనే ఉన్నారు. సైడ్ డ్రైన్స్ గురించి మా ప్రణాళికలో ముందు సిమెంట్ రోడ్లు పూర్తిగా 100% వేసాం. ఇంకొక రోడ్డు మిగిలి ఉంది. సైడ్ డ్రైన్స్ తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత ఉంది. సైడ్ డ్రైన్స్ కూడా చేస్తాం. ముఖ్యమైన సమస్యగా రమేష్ గారు సమాధులకు ఎస్సీ కాలనీ వాసులకు సమాధులకు వెళ్ళడానికి వెళ్ళే రోడ్డులను అడిగారు. ఇప్పుడే ఎండిఓ గారు వేదిక మీద ఉన్నారు. తక్షణమే దానికి కావాల్సిన ఏర్పాట్లను చేసి రోడ్డు వేయించే కార్యక్రమాన్ని చెబుతామని చేస్తామని సభాముఖంగా మనవి చేస్తూ, అలాగే ఇంతకుముందే ఈ గ్రామానికి సుమారుగా 1,50,00,000 రూపాయల గ్రాంట్లు ఇచ్చాం సిమెంట్ రోడ్లకు. వివిధ నిధులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యనే మీ అందరి దీవెనలతో పెద్దలందరి యొక్క సహకారంతో ఈ గ్రామానికి సర్పంచ్కి ఎన్నిక కాబడిన రమేష్ సోదరుడికి శుభాకాంక్షలు చెబుతూ, ఈ నాగులపాడు మండల నాకెందుకో ఈరోజు కొత్తగా కనిపిస్తుంది.
ఆధునిక రాజకీయాల వైపు పరుగులెడుతుందేమో అనిపిస్తుంది. అభివృద్ధిని కాంక్షించే యువశక్తులన్నీ ఒకే తాటి మీదకి వచ్చినాయి. ఓ 50-60 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధిని, రమేష్ గారు కూర్చోండి అమ్మా, చేరి నాన్న కూర్చో. ఓ 50 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల నుంచి ఈ మండలంలో జరిగిన అభివృద్ధి అంతా కూడా ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా 50 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లను ఒక నాగులపుల్పాడు మండలంలోనే జగనన్న నాయకత్వంలో టీజీఆర్ సుధాకర్ బాబు అనే శాసనసభ్యుడిగా నేను, నా తోటి నాయక గణమంతా కూడా చేయగలిగామని సగర్వంగా ఈ వేదిక మీద చేస్తూ, ఈ ప్రయాణంలో నవ యువ నాయకత్వాలన్నీ ఏకతాటి మీదకి వచ్చినాయి. కులాల ప్రాతిపదిక మీద ఎక్కడ జట్టు కట్టలా, కేవలం గ్రామాల అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం ఓ సరికొత్త రాజకీయ నాయకత్వాన్ని చూసిన యువ నాయకత్వాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని బ్రహ్మాండంగా ఈ రోజున ఈ మండలం అంతా కూడా జై జయ ధ్వానాలతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, ఓ గ్రామాన్ని కాదు, ఓ మండలాన్ని రాజకీయంగా ప్రభావితం చేయగలిగిన నాయకత్వాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, వాళ్ళని నమ్ముకున్న మాలలకు, మాదిగలకు, ఎరుకుల, యానాది, బీసీ కులాలకు సంపూర్ణమైన న్యాయం చేయగలుగుతామనే ధీమాతో ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో టీజీఆర్ సుధాకర్ బాబు గారి ద్వారా, గ్రామాల నాయకుల ద్వారా మనతో జట్టు కట్టారు. ఆ జట్టు నవ యువ పోకడలతో, ఓ సరికొత్త రాజకీయ పోకడలతో, ఓ యువశక్తిని నవశక్తిని కలిపితే ఈ రోజున చాలా మందిని మన కళ్ళారా చూడగలుగుతున్నాం. చిట్ట చివరకు బలరాం కృష్ణమూర్తి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తన మద్దతును ప్రకటించి వారి కుమారుడిని ఈ రోజున స్వయంగా కాబోయే ఎమ్మెల్యేగా అభివర్ణించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ చేకూరుపాడు వేదిక మీద నుంచి స్థానిక శాసనసభ్యుడిగా నేను స్వాగతిస్తూ, ఒక బలరాం కృష్ణమూర్తి గారే కాదు, ముప్పాళ్ళ నుంచి వీరాంజనేయులు గారు జాయిన్ అయ్యారు, రాముడు గారు జాయిన్ అయ్యారు, పదా శ్రీధర్ గారు జాయిన్ అయ్యారు, చేచుప్పలపాడులో అగ్రహారంలో మురళి గారు జాయిన్ అయ్యారు. భాస్కరరావు అన్న మీ అందరికి సుపరిచితుడే స్కూల్ భవనాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడని మారెళ్ళ బంగారుబాబు గారు చెప్పారు. హై స్కూల్ని భాస్కరరావు గారు జాయిన్ అయ్యారు. నిన్న సర్పంచ్ ఎన్నికలకు దశరథ రామయ్యని ఎలాగైనా గెలిపించాలనే కాంక్షతో నా స్వయంగా నా డబ్బులను ఆయనకి సహాయం చేయడం జరిగింది. అలాగనే ప్రసాద్ అన్నను బతిమలాడి ఆయన వయసు నాకు సహకరించట్లేదని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని వారి చేతికి అప్పచెప్పడం జరిగింది. మారెల శాస్త్రి గారు గండు అంటాను నేను ఎప్పుడు. మారెల శాస్త్రి గారు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రియమిత్రుడు సోదరుడు ఇక్కడ లేకపోయిన మారెల కిరణ్ గారికి ఈ పార్టీలో భాగస్వామ్యాన్ని కలుగజేశాం. కొత్తపల్లి నుండి సురేష్ గారిని పార్టీలోకి తీసుకున్నాం. మా ప్రియమిత్రుడు అశోక్ సర్పంచ్ అయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మొన్న అయితే నాకు చేయలేదు, తెలుగుదేశం పార్టీకి చేశాడు. ఇకపోతే నన్నింత వాణి చేసిన ఈ ఆర్గనైజేషన్ కోసం నన్ను నమ్మి ఈ జిల్లాకు తెచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం టీజీఆర్ సుధాకర్ బాబు అనేవాడు ఎందాకైనా పోతాడని సభాముఖంగా మనం చేస్తూ, నా పార్టీని కానీ నా తల్లిని కానీ ఎవరైనా అవమానపరచాలని చూసినా, తగ్గించాలని చూసినా, అనగదొక్కాలని చూసినా, ఈ పార్టీని నమ్ముకొని చెమటొచ్చి పనిచేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర కులాల కమ్మ, రెడ్డి కులస్తులను ఎవరైనా తాకాలని చూసినా ముందు టీజీఆర్ సుధాకర్ బాబుని తాకిన తర్వాతనే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతుందని సమాజంలో నేను చిన్నప్పటి నుంచి మా రమేష్ చెబుతున్నాడు, నాకు గుర్తుకొచ్చింది. 1991లో నాకు కలిగిన భావోద్వేగాలతో, ఈ సామాజిక స్పృహతో, సామాజిక కోణాల్లో ఏదో ఎంతో కొంత నా తోటి వారికి సహాయం చేయాలని రాజకీయాల్లో నా తొలి మెట్టు, తొలి ప్రయాణం, తొలి అడుగు నా తోటి స్నేహితుడి మీద చేయేస్తే వాడిని తిరిగి కొట్టిందాక నిద్రపోడు గుణం కలిగిన వాడిని కాబట్టి నాకున్న గుణాలు చూశారు. కాబట్టి ఆ రోజు కాలేజీ అధ్యక్షుడిగా ఎన్ఎస్ఐ చేశారు.
1991 అంటే నా రాజకీయ ప్రయాణం 92 సంవత్సరాలు. నా జుట్టు అంతా ఊడిపోయింది రాజకీయాలు చూసి చూసి. రాష్ట్ర రాజకీయాలు చూశాను, దేశ రాజకీయాలు చూశాను, అనేక మంది రాజకీయ నాయకులతో చాలా చనువుగా పనిచేశాను. ఇప్పటికీ కూడా రాజకీయాలంటే ధర్మం మీదనే నడబడతాయని, రాజకీయాలంటే నీతి న్యాయం మీదనే నడపబడతాయి కానీ చంద్రబాబు నాయుడు నమ్మిన డబ్బుల మీదనో, లేదా ఇతర పార్టీలు నమ్మిన కులాల మీదనో, లేకపోతే ఇంకొకరిని నమ్మిన ప్రాంతీయ విభజనల మీదనో జరగవని, కేవలం ఈ సమాజాన్ని సమాజంగా ప్రేమించే కుల మత జాతి ప్రతీకమైన అతీతమైన పరిపాలన చేయగలిగిన వాడికి మాత్రమే దేవుడితో సమానంగా పోలుస్తారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అని సవినంగా మీ అందరికీ చేతులు జోడించి మనం చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారికి కులం లేదు. మన నాయకత్వాలు బలంగా ఉండాలి. మనం నమ్మిన ప్రజలకు న్యాయం చేయాలి. టీజార్ సుధాకర్ ఒక రోడ్డు అడగకపోతే కొట్లాడమని చెప్పి అడుగుతున్నా, డ్రైనేజ్ ఇవ్వకపోతే కొట్లాడమని చెప్పి అడుగుతున్నా. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళకు సమాజం తోడు రోడ్డు వేయకపోతే నన్ను కొట్లాడండి, కాళ్ళను పట్టుకోండి, కానీ తల్లి కొంగును మాత్రం పట్టుకోవద్దని చేతులు జోడించి మనవి చేస్తూ ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ ఈ రోజున ఈ చేకూరుపాడులో ప్రియమిత్రుడు రమేష్ గారు అడిగినవన్నీ ఇప్పటికే ప్రోగ్రెసివ్ లో నా పార్టీ వాళ్ళు అడిగే ఉన్నారు. అయినా వారు అడగటం వారి ధర్మం. నేను సమాధానం చెప్పాల్సిన ధర్మం ఉంది. వారు ప్రజలచే ఎన్నుకోబడిన ఓ ప్రజాప్రతినిధిగా సర్పంచ్గా ఈ గ్రామంలో నిలబడినప్పుడు నేను మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఓ ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా మీ దీవెనతో గెలిచి నేను వచ్చినప్పుడు వారు అడిగిన పని నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా రమేష్ గారిని బలపరుస్తూ, రమేష్ గారి పార్టీని కాదు, రమేష్ గారిని బలపరుస్తూ వారి యొక్క న్యాయమైన ధర్మమైన ప్రతి కోరికని తీర్చేదానికి పూర్తిగా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని సభాముఖంగా మనవి చేస్తూ ఎన్ని లక్షలు ఇచ్చామండి మనం? 17.5 లక్షలు. నేనేం అడగటల్లా. మీకు అర్థమైందక్క, చెల్లెళ్ళు అర్థమైందమ్మా, అన్న మీకు అందరికి అర్థమైందా? చేకూరుపాడు ఈ పాఠశాలకి మరమ్మతులు చేయాలంటే ఓ 10,000 రూపాయలు డబ్బులు కావాలంటే ఈ హెడ్ మాస్టర్ గారికి సంవత్సరానికి కేవలం కొద్ది లిమిటెడ్ ఫండ్స్ మాత్రమే ఉంటుంది. సీను, మన ప్రభుత్వం, నువ్వు నమ్మిన ప్రభుత్వం, నువ్వు ఇష్టపడి ఓటేసిన ప్రభుత్వం, ఈ రాష్ట్ర జనాభాలో 51% మంది ఇష్టపడి ఓట్లేసిన ఈ జగనన్న ప్రభుత్వం ఈ సంతనూరుపాడు నియోజకవర్గం నాగులపులపాడు మండలం చేకూరుపాడు గ్రామంలోని చిట్ట చివారులో ఉన్న ఈ పాఠశాలకు కూడా 17 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఏమండి త్రినాథ్ రెడ్డి గారు? ఇప్పుడే నేను మద్దిపాడు వెళ్ళొచ్చాను. గుళ్ళాపల్లి గ్రామంలో నాతో పాటు సుబ్బారెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేశారు. 55,58,000 జిల్లా పరిషత్ హై స్కూల్కి, ఓ 20 లక్షల రూపాయలు ప్రాథమిక పాఠశాలకి. రాష్ట్ర ప్రభుత్వం స్కీముల కోసం స్కాములు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ ఆరోపించారు. 4 లక్షల కోట్లు అప్పు అంటుంటే మీరు ఖర్చు పెట్టింది బలహీన వర్గాలకు కానీ సంక్షేమానికి కానీ 90 లక్షల కోట్లే. మిగతా ఈ డబ్బంతా ఏమైపోయినట్టు? కరోనా సమయంలో కూడా మీరు సరైన చర్యలు తీసుకున్నట్టు కానీ ఇతర రాష్ట్రాల్లో అనేక సంక్షేమాలు అనేక రాయితీలు ఇచ్చి కరోనా పేషెంట్ ఆదుకున్నట్టు సందర్భం కనపడతా ఉంది. అదేవిధంగా తమిళనాడులో అయితే వాళ్ళకి 4,000 రూపాయలు ప్రతి నెల 4,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక పథకం ప్రవేశపెట్టాడు వచ్చినటువంటి అక్కడ ముఖ్యమంత్రి. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చేసిన దాఖలాలు ఉన్నాయా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకి ఈ ఫీజు సంక్షేమం గురించి మాట్లాడినట్టయితే ఫీజు రీయింబర్స్మెంట్ కింద తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 16 లక్షల కోట్ల రూపాయలని మేము ఖర్చు చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం 10.9 లక్షలనే మనం ఖర్చు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా చంద్రన్న బీమాకి 2.47 లక్షల 19-20కి వైసీపీ ప్రభుత్వం 4,500 కోట్లే, సగానికి సగం 8,800 కోట్ల రూపాయలు మేము ఎస్సీ సప్లాన్ కింద ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 4,500 కోట్లే. మరి అదేవిధంగా మన టోటల్ బడ్జెట్ కేటాయింపులు మీరు 4 లక్షల కోట్ల రూపాయలు చూపిస్తున్నారు, కానీ ఏమైపోయినట్టు, ఇటుపోయినట్టు, ఎవరు సంక్షేమం ఖర్చు పెట్టినట్టు ఒకసారి ఆలోచించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ మీద మీరు ఖర్చు పెట్టలేదు, బీసీ సంక్షేమం మీద ఖర్చు పెట్టలేదు, కార్పొరేషన్ మీద లేదు. ఎస్సీ కుటుంబాలకు 2.45 లక్షల కోట్లు మేము ఖర్చు పెడితే మీరు కనీసం ఎస్సీల సంక్షేమాన్ని కూడా గమనించింది కూడా లేదు. అదేవిధంగా ఇతర దేశాల్లో చదువుకునేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు
బీసీ విద్యార్థులకి విద్యాదాన పథకం కింద 10 లక్షలు ఇచ్చేవాళ్ళమే తెలుగుదేశం ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసింది. ఎస్సీలకు 15 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు, ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. విద్యోన్నత పథకంలో 1000 మంది విద్యార్థులకు మంచి ఉత్తమ కోచింగ్ ఇచ్చి సివిల్స్కి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేదానికి సహాయం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని తొంగలో దొక్కినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక ఇన్నోవా కారు 20 లక్షల రూపాయలు ఇన్నోవా కారు ఇచ్చి దాంట్లో 3.5 లక్షల సబ్సిడీ ఇచ్చి వేలాది మందికి ఎస్సీ యువతకి సహాయం చేస్తే ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని కూడా రద్దు చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క పథకాన్ని కూడా కొనసాగించలేదు. దరిమిలా ఆ పథకాలను రద్దు చేసి 50 కార్పొరేషన్లు పెట్టాం, బీసీలను ఉద్ధరించాం, ఎస్సీలను ఉద్ధరించాం చెబుతుంటే ఒక్క కార్పొరేషన్ ద్వారా ₹1 ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని కూడా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. అంతా మోసమే, ఎక్కడ కూడా సహాయం చేసింది లేదు. టిట్కో ఇల్లు కానీ మీరు అనేక మంది ఇవాళ చెబుతున్నారు మేము 30 లక్షల మందికి ఇవాళ ఇల్లు ఇస్తాం, లేకపోతే స్థలాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని. మేము 6 లక్షల ఇళ్ళు ఇవాళ ప్రారంభానికి సిద్ధంగా ఉండి ఎందుకు దాన్ని అమలుపరచడం లేదు? 10 లక్షలు 5 లక్షలు చేసేటువంటి స్థలాలని ఎకరాలని 50 లక్షలుగా కొనుగోలు చేసి రాష్ట్ర ఖజానాని ధ్వంసం చేసి 4,500 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది వాస్తవం కాదా? కాబట్టి ఈ ప్రభుత్వం 4,90,000 కోట్లు ఏదైతే ఉందో అప్పు చేసిందంటున్నారో, బడ్జెట్ కేటాయింపులు అంటున్నారో. పట్టపగలు నల్లపు రమేశ్రీ బీటెక్ విద్యార్థిని అతి కిరాతకంగా హత్యగా గావించబడిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ను అరెస్టుకు నిరసనగా అద్దంకి బంగ్లా రోడ్లోని అంబేద్కర్ బొమ్మ వద్ద అద్దంకి పట్టణం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎలాంటి తప్పు లేకపోయినా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం నియంత్రిత విధానాలకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి శ్రీనివాసరావు, కందువరపు రామారావు, రంగిశెట్టి సాంబశివరావు, వడవల్లి పూర్ణచంద్రారావు, ఎర్రాకుల రామాంజనేయులు, అద్దంకి నరేష్, షేక్ మదీనా, పసుమర్తి నాగేశ్వరరావు, చాగంటి శివప్రసాద్, ముట్లూరు మహేష్, షేక్ మొహిద్దీన్, పెన్యాల రామాంజనేయులు, నర్రా నరేంద్ర చౌదరి, పి గోపి, మహేంద్ర, నారా సుధాకర్ రావు మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు ముందుకు మండల నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం సీఎం వివరించకపోతే, ఎందుకంటే గడిచేందుకు శిక్షించకపోతే రేపటి నుంచి ఉద్యమం తప్పదు. ఈ ఉద్యమ పోరులో సీఎంకు చర్మగీతం పాడక తప్పదు. మనమందరం టీవీలో చూస్తున్నాము, రమ్యశ్రీ అనే అమ్మాయిని చాలా దారుణంగా కత్తిపోట్లతో చంపేశారు. అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు చూస్తూ నుంచున్నారు, కానీ ఎవ్వరు కనీసం వెళ్ళి ఆపడానికి కూడా ట్రై చేయలేదు. 2.5 minutes CCTV ఫుటేజ్లో ఒక్కళ్ళు కూడా వెళ్ళి ట్రై చేయలేదు. అంతసేపు చూస్తూ ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏదైనా జరిగేటప్పుడు మనం చూసినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వండి వాళ్ళ మీదకి. తను మీ అమ్మాయి కావచ్చు, రేపు మీ అమ్మాయికి అలా జరగవచ్చు. అట్లాగే మన నారా లోకేష్ గారు పరామర్శించడానికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. అంత అవసరం ఉంది, పరామర్శించడం కూడా తప్పు అనుకుంటే ఎట్లా? అలాంటప్పుడు ఆ చంపిన వాడిని వెళ్ళి సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కానీ నిజంగా స్వాతంత్రం వచ్చిందా ఈ రాష్ట్రంలో అనిపిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంది. 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి ఎక్కడో అక్కడ ఒక దళితులనే లేదు. ప్రతి ఒక్క మహిళని దాదాపు ఎక్కడ చూసినా కూడా హత్యలు, ఆత్మహత్యలు, లేకపోతే వాళ్ళని మహిళల్ని హింసించడం, ఇలాంటి సంఘటనలు రోజుకోటి 2 రోజులకోటి జరుగుతూనే ఉంది రాష్ట్రం మొత్తం. దీనికి కారణం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే మొదటిసారి ఎక్కడైతే ఒకసాట జరిగిందో అప్పుడు చర్య తీసుకుంటే 2వ చోట జరగడానికి భయపడుతుంది. ఈ ఉదాసీన వైఖరి వల్లే ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ విధంగా జరగడానికి జరుగుతుంది. ఆ రోజు గుంటూరులో సంవత్సరం క్రితం జరిగిన సంఘటన, ఆ రోజు కానీ దిశ చట్టం అమలుపరచకపోవటం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కూడా అధికారికంగా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే కనీసం మానవత్వంతో
ఎవరికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబాన్ని ఓదార్చే అర్హత కూడా లేదా ఈ దేశంలో? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం అదేమన్నా? ఓదార్చడానికి వెళ్ళిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? ధూళిపాటి నరేంద్ర గారిని లారీలు ఒక ఎమ్మెల్యే స్థాయి మంత్రి, మాజీ ఎమ్మెల్యేని, మాజీ మంత్రిని నక్క ఆనందబాబు గారిని చంపబెట్టి కొడతారు ఎస్పీ గారు. ఒక మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నడి రోడ్డు మీద తొక్కేశారు. ఈ విధంగా ఎంతవరకు సమంజసమే? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? కాబట్టి వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఇట్లాంటి వాటిని ఉపసంహరించుకొని ఇప్పుడు కూడా మీకు కక్ష సాధింపు ధోరణి ఇట్లాంటి వాటిలో కాదు మీరు చేయాల్సింది. మీ ప్రభుత్వం స్వాగతం. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.